నమస్తే సార్. నమస్తే అమ్మా. ప్రజలలో ఒక మనిషిగా నేను కూడా అడుగుతున్నాను, మీరు ఇంత తక్కువ రేటుకే పెట్టారు, ఎందుకు సార్? తక్కువ రేటు నేనేం పెట్టలేదమ్మా, 10 రూపాయలు తీసుకుంటున్నాను ఆల్రెడీ. 10 రూపాయలు నేనెందుకు తీసుకుంటున్నా అంటే, ఈ రోజు బస్సులేకెక్కి మీరు 10 రూపాయలు తక్కువ అని మీరు అనకూడదమ్మా. బస్సులేకెక్కి ₹1 లేదంటే ఈ రోజు కూడా కండక్టర్ తెప్పిస్తాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళి ₹1 లేదంటే ఈ రోజు కూడా రైల్వే స్టేషన్లో టికెట్ నాకు తెలిసి ఎవరు ఇవ్వరు. అలాగనే 10 రూపాయలు ఈ లేని వాళ్ళు కూడా నా దగ్గర ఇప్పటికీ 76 మంది నా దగ్గర రిజల్ట్ ఉంది. అంటే ఈ రోజు మీరు ఆలోచన చేయాల్సింది, 10 రూపాయలు మీకు ఎక్కువ కనపడచ్చు, కానీ 10 రూపాయలు ఇవ్వకుండా ఒక అవ్వ కానీ, ఒక తాత కానీ, ఒక అక్క కానీ, చెల్లి కానీ నా దగ్గర డబ్బులు లేవు సార్ అన్నారు, ఏడ్చినారు, వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చాం. నా దృష్టిలో 10 రూపాయలు కూడా 10,000తో సమానం. అంటే అది మీ దృష్టిలో ఓకే సార్, కానీ ఇన్ని హాస్పిటల్స్ లో అన్ని విధాలుగా మనీ 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 డబ్బులు అని అంతా దోచుకుంటున్నారు, అది ఇది అని చెప్పి ఇట్లాంటి సమాజంలో మీరు 10 రూపాయలు ఎక్కువ అని అంటున్నారంటే ఎందుకు అంటున్నారు సార్? ఎందుకు అంటున్నానంటే అమ్మా, మీరు ఒకసారి ఆలోచన చేస్తే 10 నెలల పాటు నేను మంచం పైన బెడ్ మీద నేను అనుభవించినాను. ఒక చేత్తో యముణ్ణి, ఇంకో చేత్తో శనీశ్వరుని దగ్గర నుంచి చూసిన వ్యక్తిని. ఈ రోజు వాళ్ళిద్దరు ఎంటబడితే నాకు తెలిసి భూమి మీద ఏ వ్యక్తి కూడా తట్టుకోలేడు. కానీ వాళ్ళిద్దరిని నేను ఈ రోజు సాక్షాత్కరించి ఈ రోజు కోరుకుంటున్నా ఏమనంటే, దయచేసి మీరిద్దరూ ప్రజల దగ్గరకు రావద్దండి. రాకూడదు అనుకుంటే మెయిన్ డబ్బు అనేది ఈ రోజు ఏ విధంగా అయిపోయిందంటే, డబ్బు ఉంటే జబ్బు తగ్గుతుంది, ఆ జబ్బు నేను తగ్గిస్తాను. మీ దగ్గర డబ్బు ఉందా లేదా అనే సెకండరీ, నేను తగ్గిస్తాను. మీరు ఒకసారి ఆలోచన చేస్తే, మామూలుగా జీవితంలో కష్టపడిన తర్వాత సుఖం అవుతుంది, జనరల్ గా ఎవరికైనా అంతే. కానీ నేను చిన్నప్పటి నుంచి కష్టం అంటే తెలియకోకుండా పెంచారు మా తల్లిదండ్రులు. ఎందుకంటే అటువంటి రైతాంగ కుటుంబం నుంచి వచ్చాము, సంపన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ఎందుకంటే ఇక్కడే నేను చదువుకోండి శ్రీ విద్యానికేతన్ స్కూల్, తర్వాత బాపు జూనియర్ కాలేజ్ బైపీసీ, తర్వాత మెడికల్ కాలేజ్ అనుబంధ సంస్థ కస్తూరి ఫిజియోథెరపీ కాలేజ్లో ఫస్ట్ బ్యాచ్ లో చదువుకొని నేను పాస్ అయ్యి ఫారిన్కి వెళ్ళడం, అంటే నాకున్న ఆపర్చునిటీస్ నా పక్కన ఉండే నా క్లాస్మేట్స్కి లేవు ఈ రోజు కూడా. సో మేమందరం ఒకటే చోటే చిన్నప్పుడు వీధుల్లో తిరిగాము, సైకిల్ మీద తిరిగాము, గోళీలు ఆడాము, చిల్లా కట్టాడాము, సినిమా హాల్స్కి వెళ్ళాము, అన్ని చేసాము. కానీ ఈ రోజు మా స్థాయిలో చూసుకుంటే నా క్లాస్మేట్ నా దగ్గర రావాలంటే కూడా భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే, మా వాడు ఈ స్థాయిలో ఉన్నాడు. స్థాయి అనేది కాదమ్మా, ఇక్కడ అందరము మనుషులమే. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారము ఎవరికైనా రక్తం ఎర్రగానే ఉంటుంది తప్ప లోపల తెల్లగా ఎవరికి ఉండదు. వీఆర్ నాట్ ఎ కాక్రోచెస్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఆ హ్యూమానిటీ అనేది నాకు 32 ఏళ్ల వయసులో యాక్సిడెంట్ అయి నేను నడి రోడ్డు మీద నేను నిల్చున్నప్పుడు ఇదే అనంతపురంలో నా దగ్గరకు వచ్చి ఎవరు మాట్లాడిన వ్యక్తులు లేరు. ఆ రోజు మా తండ్రి గారు తప్ప నా పక్కలో ఎవరు కూడా లేరు. ఇదే సెల్ ఫోన్ తో వీడియోలు తీసుకుంటూ పోయినారు. ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను, ఇదే అనంతపురాన్ని నేను నడిపిస్తాను, ఈ రోజు నడిపిస్తాను. సార్, మీరు ఇన్ని చదువులు, ఉన్నతమైన చదువులు చదివి 10 రూపాయలకి పెట్టి ఇంతమందికి సేవ చేస్తున్నారు, ఇందువల్ల మీకు లాభం ఏం లేదు, అంటే మనీ పరంగా ఫుల్ లాస్ అయిపోతారు. అలాగే మీ పక్కన అంటే మీరు మీ క్లాస్మేట్స్ కానీ వాళ్ళు చదువుకునే వాళ్ళు అప్పర్లో ఉంటారు, పెద్ద కోటీశ్వర్లు అయి ఉంటారు వాళ్ళు. మీరు ఈ 10 రూపాయలకి పెట్టి అంటే ఏం చేస్తారు సార్? మీకు మనీ అనేది జీరో రాదు. మళ్ళీ డబ్బులు లేకుంటే మనం కానీ మన పిల్లలు కానీ ముందుకు వెళ్ళాలి అంటే మనం ఎలా వెళ్తాము? మంచి క్వశ్చన్ అమ్మా. కానీ ఇక్కడ చాలా ఈ క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్ కంటే కూడా దీంట్లో చెప్పాల్సిన జవాబు చాలా సుదీర్ఘమైనది. ఎందుకంటే ఇది చాలా గంట సేపు చెప్పాల్సిన జవాబు, కానీ చిన్న ముక్కలో చెప్తాను. ఈ రోజు కూడా మన కళ్ళ ముందర అఖండ భారతదేశాన్ని అంటే మౌర్యులు కనపడతారు, చక్రవర్తులు కనపడతారు, గుప్తులు కనపడతారు, ఛత్రపతి శివాజీ మహారాజు కనపడతారు, స్వామి వివేకానంద కనపడతాడు, వల్లభాయ్ పటేల్ కనపడతారు. ఇంతమంది కనపడతారు, కానీ మనం ఎప్పుడు వాళ్ళని చూడలేదు. ఎందుకు చూడలేదంటే వాళ్ళ పీరియడ్లో మనం లేము. అట్లనే ఈరోజు వాగ్బాటుడు అయితేనే, వాగ్బాటుని ఈరోజు విగ్రహం అంటే వైద్య పితామహ ఈరోజు ధన్వంతరి గారిని అయితేనేమి, వాగ్బాటుడు అయితేనేమి, సుశ్రుతుడు అయితేనేమి, వాళ్ళ నడయాడిన నేలలో నుంచి మనం వచ్చిన వాళ్ళమ్మ. 70 ఏళ్ళు జీవితం అంతా మోసాలు చేసి 70 ఏళ్లలో మనం ఏదో బుక్కులు చదవడం కంటే ఇప్పుడే దాన్ని నేర్చుకొని ముందుకు పోవడం అనేది. ఇక డబ్బు అంటావా, చేసుకోవడానికి వ్యవసాయం ఉంది, 3 పూటల తినడానికి మా తండ్రి గారు ఇచ్చినటువంటి ఆస్తి ఉంది, ఆర్థికంగా ఆదుకోవడానికి మా సొంత తమ్ముడు ఉన్నాడు. ఇకపోతే 10 రూపాయలు అనేది, నేను 10 నెలలు ఉన్నాను కాబట్టి ఆ 10 రూపాయలు నా కన్సల్టేషన్ ఫీజు. ట్రీట్మెంట్ కోసము మేము మిషన్లు పెడితే ఒక్కొక్క పేషెంట్తో ఒక మిషన్కి 25 రూపాయలు తీసుకుంటాము, 2 మిషన్లు పెడితే 50 రూపాయలు తీసుకుంటాము. నా దగ్గర హైయెస్ట్ ఫీజు కూడా 150 రూపాయలు మాత్రమే. అది కూడా పక్షవాతం వచ్చి సుదీర్ఘకాలం పాటు మంచం మీద పడిపోయి 2 కాళ్ళు 2 చేతులు పడిపోతే వాళ్ళకి హైయెస్ట్ ఉంటుంది తప్ప నా దగ్గర హైయెస్ట్ ఫీజు 150 రూపాయలమ్మా. ఇంకా చాలు, నేను బతకడానికి హ్యాపీగా, నేను అంటే బతుకు వేరు జీవించడం వేరమ్మా. నేనైతే బతకట్లేదు, జీవిస్తున్నాను. సార్, మీరేమో అంటున్నారు ఏదో అంబేద్కర్ వాళ్ళు వీళ్ళు అని. ఇప్పుడు ప్రతి ఒక్కరు డబ్బుల గురించే మాట్లాడతారు. ఇప్పుడు ఒక చోట బాగా తెలియదంటే ఓకే, హాస్పిటల్కి పోతే డబ్బులు ఎక్కువైనా బాగా చేస్తారు ట్రీట్మెంట్, ఇక్కడ 10 రూపాయలకి ఏం చేస్తారు, మనం అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అనే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్.
మేబీ 10 రూపాయలు తీసుకొని గంటలు గంటలు వెయిట్ చేసి ఆయన ఏం చేస్తాడు? అవసరం లేదు, డబ్బులు పెట్టి అప్పు చేసుకొని డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర బాగా చేసుకుందాము అనే వాళ్ళకి మీరు ఆన్సర్ ఏం చెప్తారు సార్? ముందుగా ఏదో అంబేద్కర్ కాదమ్మా, రాజ్య పితామహ ఆయన మనం గౌరవించాలి ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి డబ్బున్న వాళ్ళను నేను రమ్మని నేను కోరుకోవట్లేదు. తెల్లకాటుదారులను, బడుగు బలహీన వర్గాలను, మధ్యతరగతి కుటుంబీకులను వాళ్ళని రమ్మని నేను రిక్వెస్ట్ చేస్తా తప్ప డబ్బున్న వాళ్ళను రమ్మని నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ సీరియల్ నంబర్ ప్రకారమే ఉంటుంది. ఆర్ఎస్ఎస్ సంఘం నేపథ్యంలో వచ్చినాం కాబట్టి, విలువలతో వచ్చిన కుటుంబం కాబట్టి 1 తర్వాత 2, 2 తర్వాత 3 ఉంటుంది తప్ప ఇక్కడ 10 రూపాయలు అనేది నేను పెట్టుకున్న సెంటిమెంట్ ప్రకారం 10 రూపాయలు తప్ప అదేదో ఇంకోటో. ఎందుకంటే దానికి కరోనా టైంలో నేను వాలంటీర్గా గవర్నమెంట్ హాస్పిటల్లో 1 రూపాయి తీసుకోకుండా పనిచేశాను. మరి దాంతో పోలిస్తే ఇప్పుడు కరోనా లేదు. కరోనా లాంటి కనపడని మహమ్మారితోనే మేము ఫైట్ చేశాం. చెస్ట్ వార్డులో ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో నేను వర్క్ చేశాను. దానికి అఖిల భారత ఆల్ ఇండియా ఆర్మీ వాళ్ళు కూడా నాకు అవార్డు ఇచ్చారు, విజయవాడ రాష్ట్ర కేంద్రంగా. మరి దాంతో పోలిస్తే ఇప్పుడు నేను చేస్తాంటే చాలా చిన్నదమ్మా. కరోనా టైంలో ఏమంటే ఇప్పుడు మీడియా ద్వారా నేను కనపడుతున్నాను, కానీ కనపడుకోకుండా నేను చేసినటువంటి అనేక సేవలు ఈరోజు మాతో పాటు ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీలోనూ తెలుసు. ఉదాహరణకు అనంతపురం నుంచి తీసుకుంటే ఇదే అనంతపురంలో మా సోదరుడు సూర్యప్రకాష్ కానీ, అశోక్ రెడ్డి కానీ అయితేనేమి, అదే కళ్యాణదుర్గంలో దేవరాజు గారు, జక్కా సుబ్రహ్మణ్యం గారు అయితేనేమి, గుంతకల్లులో అయితే అదేవిధంగా విశ్వనాథ్ గారు, అదేవిధంగా అనేక మంది సీనియర్ వాళ్ళు అయితేనేమి, అనంతపురంలో మల్లేశ్వర్ గారు, దేవిరెడ్డి లక్ష్మీదేవం గారు వాళ్ళు అయితేనేమి, తాడిపత్రి రంగారెడ్డి, అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు అయితేనేమి, వెంకటేశ్వర రెడ్డి గారు అయితేనేమి, లలిత్ గారు అయితేనేమి, వీళ్ళందరూ మా దగ్గర నుంచి మా శ్రేయస్సును ఆశించి కోరుకున్న వాళ్ళు వీళ్ళందరూ. అందువల్ల మేము ప్రజలకు దగ్గరగా ఉంటాము అనేది మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలతో ఎప్పుడూ మమేకంలో ఉన్నాము. డాక్టర్ అనేవాడే ప్రజలతో ఉంటాడు. ఇది కొత్తగా ఇది ఎందుకంటే చదువుకునేటప్పటి నుంచి 18 ఏళ్ళప్పటి నుంచే మేము తెల్లకోట వ్యాపారాన్ని వేసుకొని చదువుకుంటాము. అందుకు ప్రజల్ని మేము చూసేది, ప్రజలకు దగ్గరగా ఉంటాము, ప్రజలతోనే ఉంటాము. ఈరోజు ఎక్స్ కానిస్టేబుల్ ఉంటాడు, ఎక్స్ ఆఫీసర్ ఉంటాడు, ఎక్స్ మినిస్టర్ ఉంటాడు, ఎక్స్ ఎంపీ ఉంటాడు, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, కానీ ఎక్స్ డాక్టర్ అనేది ఎక్కడ ఉంటాడు? ఏ తల్లి అయినా కూడా 9 నెలలు భరిస్తేనే పాపో బాబో పుడతారమ్మా. నాకు 3 నెలలకే కావాలా, 4 నెలలకే కావాలంటే ఏ తల్లి కూడా భూమి మీద కనలేదు. ఓపిక ఉన్న చోట సహనం ఉంటుంది, సహనం ఉన్న చోట విజయం ఉంటుంది, విజయం ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది. ఇది లక్ష్మీదేవత యొక్క కటాక్షం. ఓపిక లేనటువంటి చోట ఎక్కడ కూడా రాజ్యం భిక్ష దొరకదు, రాజ్య కాంక్ష దొరకదు, రాజ్యం కూడా అశుభాలు పాలవుతుంది. అందుకు ఓపికతో మేము ఎందుకు చేస్తామంటే నేను 1 గంటకు ఇద్దరినే చూస్తాను. నేనే చెప్తున్నాను అన్నమాట. 1 గంటకు నేను ఇద్దరినే కేటాయించగలను. 4 10 మంది నేను చూడను. ఎందుకు చూడను అంటే ఆ తల్లి పడే బాధ, ఆ తల్లి కన్నీటిలోంచి వచ్చే బాధ, ఆ చెల్లి పడే బాధ, ఆ అక్క పడే బాధ, ఆ అన్న పడే బాధ, ఆ తమ్ముడు పడే బాధ నా కళ్ళలో నాకు తెలుసు. కాబట్టి నేను వీలైనంత వరకు కూడా నేను టైం కేటాయించగలుగుతున్నానంటే వారు నాకు ఇచ్చినటువంటి వైద్యం ఏంటంటే వారు నాకు ఇచ్చినటువంటి భిక్షమ ఇది. నేను వైద్యం చేయట్లేదు, వారు నాకు అవకాశం ఇస్తున్నారు. ఇలానే మీరెందుకు అనుకోకూడదు. నేను వైద్యం చేయట్లేదు, వారే నాకు అవకాశం ఇస్తున్నారు వైద్యం చేయమని. ఇంకోటి సార్, మేము ఒక రీల్ లో చూసినాము, అంటే లోపలికి రాలేదు వాళ్ళు, సో వాళ్ళకి రావడానికి కాళ్ళు చేతులు పని చేయలేదు. మీరే అక్కడ వాళ్ళ ఆటోలో కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసినారు. అంటే వాళ్ళకి అక్కడ పోయి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి నయం అవుతుందా సార్? ట్రీట్మెంట్ కాదమ్మా, వైద్య పరీక్షలు. లోపలికి రాలేనటువంటి వ్యక్తులు, అది మానవత్వం. చిన్నపిల్లోడు మన కళ్ళ ముందర పడితే మనం పైకి ఎత్తుతాం. దానికి డాక్టర్ అవ్వాల్సిన పనిలే, కోటీశ్వరుడు అవ్వాల్సిన పనిలే, యాక్టర్ అవ్వాల్సిన పనిలే, డైరెక్టర్ అవ్వాల్సిన పనిలే, కలెక్టర్ అవ్వాల్సిన పనిలే. మానవత్వం ఉన్న ఎవడైనా మనం పోయి ఎత్తుతాం. నేను ముందు మానవత్వంగా ఆటోలోకి వెళ్తాను, వాళ్ళు నడిచి రాలేని పక్షంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కండిషన్ మనం చేయగలమా అని చూసి చెకప్ చేసి కండిషన్ చేయగలమంటేనే ఫర్దర్ గా వాళ్ళని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తాం. ఒకవేళ మనం చేయలేమంటే ఇమ్మీడియట్ గా మేము పెద్ద ఆసుపత్రి, గవర్నమెంట్ హాస్పిటల్ రెఫర్ చేస్తాం. మా దగ్గర ఉన్నటువంటి నేను టాబ్లెట్ రాయను, ఎక్స్రే రాయను, ఎంఆర్ఐ రాయను, సిటీ రాయను. వీ రెఫర్ ఓన్లీ టు ద గవర్నమెంట్ హాస్పిటల్ ఓన్లీ. ఇప్పటివరకు అనేక కేసులు పెద్ద ఆసుపత్రికి పోయినాయి. ఎందుకంటే భారతదేశ చట్టాల ప్రకారమే మనం నడవాలి, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. అందులో భాగంగానే పెద్ద ఆసుపత్రికి రాస్తాం తప్ప పక్కకు అయితే ఈ రోజు రాసిన చరిత్ర అయితే లేదు. ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఇది నడుస్తూ ఉంది. ఓపిక ఉండాలి. తల్లికి ఉన్నంత ఓపిక పోలిస్తే నాకున్న ఓపిక కూడా చాలా తక్కువమ్మా. మహిళలకు ఇంకా ఎక్కువ ఓపిక. అందుకే మాతృదేవోభవ అన్నారు, తర్వాత ఆచార్య దేవోభవ, తర్వాత పితృదేవోభవ. అందుకు వాళ్ళతో పోలిస్తే నాకు ఇంకా ఓపిక, ఇంకా నేను కూడా నేర్చుకోవాలి. మా ధర్మం ఏమంటే కావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు మా ఇంట్లో పిలిచి భోజనం పెడతాను. కావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు నేను ఒకసారి కూర్చొని మాట్లాడతాను. కావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ మాత్రం జరగదు. కావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు పలకరింపు మాత్రమే ఉంటుంది తప్ప వైద్యం అనేది ఉండదు. అందరితో పాటే కూర్చోవాలా, అందరితో పాటే రావాలా, అందరితో పాటే సమానం. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ఆ సక్సెస్సే గత 6 నెలలుగా ముందుకు వెళ్తాను.
ఓపిక ఉన్న వాళ్ళు కూర్చుంటారు, ఓపిక లేని వాళ్ళు బయటికి వెళ్తారు. రోగం ఎప్పుడు ఇంట్లో కూర్చోడమ్మా, ఇంట్లో కూర్చుంటే రోగం ముదిరిపోతుంది. అందుకు ఓపిక ఉండాల్సిందే. ఓపికతో కూడినటువంటి ఈ రోజు నేను ఒక 10 రోజుల్లో ఇల్లు కట్టాలంటే కుదరదమ్మా. 9 నెలలు కనీసం ఒక ఇంటికి పడుతుంది ఆ ఏరియాని బట్టి. అప్పటి వరకు నువ్వు నేలలో గుడిసెలో తల దాచుకుంటావా, రోడ్లో తల దాచుకుంటావా, ఎక్కడ దాచుకుంటావా అనేది అది ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. వైద్యం కూడా అంతేమ్మా. సార్ ఇప్పుడు మీ దగ్గర వచ్చి కన్సల్టెన్స్ చేసుకున్నాక నేను ఇది చెయ్యలేను, నా వల్ల కాదు అంటే ఎక్కడికి రెఫర్ చేస్తారు సార్ మీరు? అలాంటి కేసులు ఏమన్నా కూడా నేను గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు ఇప్పుడు 100 కేసులు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాము. అక్కడికి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళి అక్కడ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని ప్రజలు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 10 రూపాయలు తీసుకొని 10,000 బిల్లు వేసినారని కాదు. నా దగ్గర హైయెస్ట్ ఫీజే 150 రూపాయలు. అది కూడా చెప్తున్నాను. మెషిన్లు పెట్టినందుకు 25 రూపాయలు. ఇప్పుడు నడుము కావచ్చు, డిస్క్ బల్జ్ కావచ్చు, 25 రూపాయలు ఒక మిషన్ తీసుకుంటాం. ఆ 25 రూపాయలు అంటే 50 రూపాయలు తీసుకున్నారండి మిషన్. ఆ 50 రూపాయలు కానీ 25 రూపాయలు మీరు చూస్తే ఒకసారి సర్జికల్ బ్యాండేజ్ ఖర్చు ఉంటుంది, దాంట్లోనే కరెంట్ బిల్లు ఖర్చు ఉంటుంది, స్టాఫ్ ఖర్చు ఉంటుంది, తర్వాత బెడ్షీట్ లైనింగ్ ఖర్చు ఉంటుంది, హైజీనిక్ ఖర్చు ఉంటుంది, పనామ ఖర్చు ఉంటుంది. ఇవన్నీ ఖర్చులు తీసేసినా కూడా ఈరోజు మీరే ఆలోచన చేయాలి. ఏమీ రాదు సార్. ఈ డబ్బులకైతే ఇది ఏమీ రాదు. మాది ట్రస్ట్ కాదు, దాతలు కాదు, చందాలు కాదు, ఎవరు లేదు. ఈ రోజు మీకు విషయం చెప్తానమ్మా. 6 పదుల వయసు అయినటువంటి మా అమ్మ లక్ష్మీదేవి గారు కూడా ఈ రోజు నేను వచ్చి సర్వీస్ చేస్తానని చెప్పి నేను అనేక సార్లు చెప్పాను. అమ్మ నువ్వు హ్యాపీగా ఇంట్లో కూర్చోమని చెప్పినా కూడా ఆవిడ లేదురా, నువ్వు ఇంట్లో కూర్చొని మొత్తం పుణ్యం నువ్వు తీసుకునే బదులు నాకు కూడా పుణ్యం కావాలి అని చెప్పి మా అమ్మగారు వచ్చి ఈ రోజు సర్వీస్ చేస్తున్నారంటే 60 ఏళ్ళ పెద్ద ఆవిడ వచ్చి సర్వీస్ చేసినప్పుడు 30 ఏళ్ళ నా అట్లాంటి వాళ్ళు ఇంకెంత సర్వీస్ చేయకూడదు అని చెప్పి అంత 1000 ఏనుగుల శక్తి నాకు ఇంకా వస్తుంది అంటే కారణం మా కుటుంబ సభ్యులు. ఒక పక్క నా భార్య ఇదే చదువుకొని తను ఇక్కడే పనిచేస్తున్నారు. కనిపించకుండా ఉన్నటువంటి మా తమ్ముడు సుధీర్ కుమార్ ఆర్థికంగా నన్ను ఆదుకుంటున్నాడు. మరి ఇంతకంటే ఏం కావాలమ్మా? అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా సార్, మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ ఎందుకు డాడీ మనకి ఇదంతా ఎందుకు, మనం రిచ్ గా బతుకుదాము, ఇవన్నీ వద్దు అని చెప్పేటోళ్ళు మీకు ఎవరు లేరా సార్? ఒకటమ్మా, కుటుంబ నేపథ్యం మొదటి నుంచి రైతులము, రైతాంగ కుటుంబం నుంచి వచ్చాము. పక్కన కూలోళ్ళు కావచ్చు, మన తోటలో పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళతో కలిపి కూర్చొని భోంచేసిన రోజులు ఈ రోజుకు గుర్తున్నాయి. క్లాస్మేట్ల దగ్గరకు పోయినా, నేను ఫారిన్ లో ఉన్నా, ఎన్ఆర్ఐ ఉన్నా, కింద కూర్చోమన్నా ఈ రోజు కూర్చుంటాము. ఎందుకంటే కుటుంబ నేపథ్యము, సంఘ నేపథ్యంలో వచ్చింటాం కాబట్టి. అందుకు అవన్నీ మా మెదడులోకి రావు. ఈ రోజు కూడా మిమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత నేను కూర్చుంటాను. అది మా పద్ధతి. ఒకటమ్మా, డబ్బుతో నయం చేయలేనటువంటి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు కరోనాని మీరు తీసుకుంటే, కరోనాలో డబ్బున్న వాళ్ళు చాలా మంది చనిపోయినారు. డబ్బు అనేది కేవలం నువ్వు 3 పూటలు తింటావు, లేదా 10 పూటలు తింటావు, లేదా హెలికాప్టర్లో పోతావు, లేదా బెంజ్ కార్లో పోతావు, అంతే తప్ప మానవత్వం అనేది గొప్పది, సంస్కారం అనేది గొప్పది, గౌరవం అనేది గొప్పది. తల్లిదండ్రులను ఎవరైతే పూజిస్తారో, గురువుని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి సకల ఐశ్వర్యాలు, సకల శుభాలు నాకు తెలిసి కోటీశ్వరుని దగ్గర కూడా ఉండవమ్మా. ఇది ఫ్యాక్ట్. మీరు చూసుకోండి. ఇది ఆది కాలంలోనే కాదు, ఆది కాల్సే, వేద కాల్సే, పురాణ కాల్సే, పుణ్య కాల్సే, जो हमारा पूर्वजनों ने क्या दिया वो अभी हमने सिखाया, वो अभी आज का सोसाइटी में यही काम कर रहा है. इसलिए हम आनंद पे, संतुष्टि पे, we are feel so happy because we are giving ancient tradition and at the same time modern India. ఈవెన్ 4G వచ్చినా 5G వచ్చినా గురువు లేనిది మాత్రం జరగదమ్మా. ఈ రోజు కూడా రేపు 6G కాదు 10G వచ్చినా కూడా గురువుకున్న స్థానం గురువుకే ఉంటుంది, తల్లికున్న స్థానం తల్లికే ఉంటుంది, చెల్లికున్న స్థానం చెల్లికే ఉంటుంది తప్ప ఆ మార్పులు అయితే ఎప్పటికీ రావు. ఆ మారినోడు నా దృష్టిలో మనిషి అనరు, వాడిని మృగము అంటారు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు సార్? ఏం లేదు, మీరు సింపుల్ గా సక్సెస్ అవ్వాలంటే ఒకటి, మీ ఇంట్లో ఉన్న తల్లిని ఫస్ట్, తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది అంటారు. అన్ని చోట్ల తిరగాల్సిన పని లేదు. ప్రతిరోజు మీ తల్లిని పూజించండి, మీ తండ్రిని రెస్పెక్ట్ ఇవ్వండి. బయటకు వచ్చిన తర్వాత మీ గురువులు కనపడితే శిరస్సు ఉంచి నమస్కరించండి. ఎందుకంటే జీవితంలో మళ్ళా శిరస్సు ఉంచి నమస్కరించడానికి గురువు అని అతను ఉండడు. ఎందుకంటే మీరు వయసు అయ్యే కొద్దీ ఆయనకు వయసు అయిపోయి వెళ్ళిపోయింటాడు. కాబట్టి ఉన్నంతలో ఈ ముగ్గురిని మీరు సంతృప్తి పరచగలిగితే సకల దేవతలు మీ చుట్టే తిరుగుతారు తప్ప మీరు ఏ దేవతల చుట్టూ తిరగాల్సిన పని లేదు. సో చూస్తున్నారు అండి, అనంతపురం జిల్లాలో కాదు, ఇంతవరకు ఏ జిల్లాలో కూడా ఇంత మంచి వైద్యం అనేది ఎవరు మనకు అందించలేదు. అనంతపురం జిల్లాలో కాదండి, ఏ జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఇంతవరకు మేము ఇంత మంచి డాక్టర్ని అయితే చూడలేదు. మాకు అదృష్టంగా, మాకు అనంతపురం జిల్లాలో ఈ సార్ ఉండడం మాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. కోనంకి శ్రీధర్ గారు డబ్బులు కాదండి, మనుషుల కోసం సేవ చేస్తున్నాడు. 10 రూపాయలకి ఈ కాలంలో అసలు ఏమీ రాదు. మీకు అందరికీ తెలిసిన విషయమే. సార్ గురించి నిజంగా అండి దేవుడు అని చెప్పచ్చు, ఇంకా దేవుడికి ఈక్వల్ టు అని చెప్పచ్చు. అందరూ కూడా ఎందుకో కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. అది ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు. మీరు రియల్ గా వచ్చి ఇక్కడ చూసి జెన్యూన్ గా మాట్లాడండి, మీకు అర్థమవుతుంది. మేము చూసాం కాబట్టి మేము చెప్తున్నాం. మనుషుల్లో దేవుడు ఎవరు అంటే సారేనండి. ఇంతకన్నా గొప్ప వ్యక్తి చూడలేము కూడా ముందుకి. ఎందుకంటే డబ్బుల పట్ల ఆయనకు ఆసక్తి లేదు. కేవలం పెయిన్, నొప్పి, ఆ నొప్పిని నేను తీసేస్తే చాలు అనే మంచి మెంటాలిటీతో వాళ్ళ కుటుంబం అంతా వచ్చి సేవ చేస్తున్నారు మనకి. ఇప్పుడు డాక్టర్లతో పోల్చుకుంటే మీరు మనీ ఎంత లాస్ అవుతున్నారు, మీ టైం ఎంత లాస్ అవుతుంది?
మా ఫిజియోథెరపీ డాక్టర్లతో కూడా పోల్చుకుంటే, అంటే ముందుగా ఒక ఎన్ఆర్ఐని ₹1,00,00,000 న్యూజిలాండ్లో వచ్చేది 70-80 లక్షలు హ్యాపీగా లగ్జరీ లైఫ్, అక్కడ డాలర్స్, అక్కడ వీక్లీ పేమెంట్స్, అవర్లీ పేమెంట్స్, సో అదే అయిపోయింది. సో అనంతపురం వరకు తీసుకుంటే యావరేజ్గా ఒక 100 మందిని నేను చూడగలిగితే 100 ఇంటూ నా కన్సల్టేషన్ ఫీజు ₹200, నేను యావరేజ్ తక్కువ 200 వేసుకున్నా ₹10,000 నా కన్సల్టేషన్ పర్ డేకి నేను కోల్పోయినట్లు. సెకండ్, కన్సల్టేషన్ ఫీజు పక్కకు పెడితే ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ట్రీట్మెంట్ కు యావరేజ్ గా ₹400 లేదా ₹300 వేసుకోండి. సో అక్కడ 20,000, ఇది ఒక 10,000, అదొక 20,000, అంటే ఒక రోజుకు ₹30,000 నేను కోల్పోతే ఇంటూ 30 రోజులు వేసుకున్నా కూడా అక్కడే ₹6,00,000 ఒక నెలకు నేను కోల్పోయినట్లు. అంటే 6 ఇంటూ ఇప్పటికి 6 నెలలు అయింది, 36 లక్షలు నేను సమాజానికి ఇచ్చినట్లు. ఇప్పుడు చెప్పండి ఎవరన్నా కానీ, మాటలు చెప్పడం కాదు, గత 4 నెలల నుంచి నేను మధ్యాహ్నం పూట లంచ్ అనేది నేను చేయలేదు. పొద్దున్న టిఫిన్ చేసి వస్తాను, మళ్ళీ సాయంత్రం 7-8 అవుతుంది నేను బయటికి వెళ్ళడానికి. మరి లంచ్ చేయకుండా మాటలు మాట్లాడడం వేరు, ప్రాక్టికల్గా చేయడం వేరు. ఈ రోజు మీరు ఇచ్చే ₹10 కూడా మేము GST పే చేస్తున్నాం మా శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ద్వారా. మరి ఈ రోజు నేను ఆదాయం ఎందుకు నేను కోల్పోవట్లేదు? బయట ఉండే మార్కెట్లో గణాంకాలతో సహా చెప్పగలిగితే ఒక రోజుకు ₹30,000 నేను సమాజానికి ఇస్తున్నాను. మరి ఈ ₹30,000 ఎవరు ఇస్తారు నాకని నేను అడగను, ఎందుకంటే నేనే వద్దనుకున్నాను కాబట్టి. వద్దనుకున్న తర్వాత మనం తీసుకోకూడదు. ఒకసారి నేల మీద ఇస్తరాకు వేసామంటే దాన్ని మనం టచ్ చేయకూడదు. అదే మన హైందవ సంస్కృతి. చూస్తున్నారండి, ఇంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడడానికి నిజంగా నాకే మాటలు రావడం లేదు. నిజంగా అండి, ఇలాంటి వాళ్ళు అనంతపూర్లో కోట్ల మంది తయారు కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా అండి. సార్ ఇంకొకటి సార్, ఇంట్లో బెడ్ పైన పడిపోయి ఉంటారు కొంతమంది, రాలేని పరిస్థితుల్లో ఉంటారు, డబ్బులు ఉండవు. మీకు టైం ఉంటే మీరు అక్కడికి పోయి సేవ చేయగలరా? నిజంగా నాకు టైం ఉండగలిగితే నేను వెళ్ళడానికి రెడీ ఉన్నాను. బట్ ఏమంటే మేము వెళ్ళలేని పక్షంలో మేము గవర్నమెంట్ హాస్పిటల్ రెఫర్ చేయడమా, లేదా మా స్టాఫ్ ఎవరన్నా వెళ్ళగలిగితే వాళ్ళకి చెప్పడమా మేము చేస్తుంటామండి. మా కాంపౌండ్లో మా దగ్గరకు వచ్చినంత వరకు ₹10 అనేది ఉంటుంది. అది నా ధర్మము. కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళిన తర్వాత నా ధర్మం కాదది, ఎందుకంటే అది సమాజ ధర్మం అవుతుంది. చూస్తున్నారండి, ఇంత గొప్ప వ్యక్తిని కలుసుకోవడం నిజంగా మన అదృష్టం అండి. అసలు అనంతపూర్లో ఈయన ఉండడమే మన అదృష్టము. ఆయన ఎక్కడో న్యూజిలాండ్ లో ఉండి ఆయన ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నాడు అంటే అది సామాన్య విషయం కాదండి. రాబోయే కాలంలో ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు, ఫిజియోథెరపీస్ ఉన్నారు, చాలా మంది యూత్ ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? నాలాగే ₹10 వైద్యం చేయండి అని చెప్తారా, లేకపోతే మంచి మంచి హాస్పిటల్ కట్టుకొని డబ్బులు సంపాదించుకోండి అని చెప్తారా? నేను ఆ రెండు చెప్పనమ్మా, ఎందుకంటే మనం చెడిపోయినా పక్కోడు బాగుపడాలనే భారతీయ సంస్కృతిలో పుట్టిన వాళ్ళం కాబట్టి మనము, నాకు దెబ్బ తగిలిందని మీకు దెబ్బ తగలాలని నేను కోరుకోను. కానీ ₹10 పెడతావా పెట్టవా పక్కకు పెడితే 10 మందికి మంచి చేయండి, 10 మందిలో కలిసి ఉండండి, 10 మందితో పైకి రండి, 10 మందిని కలుపుకొని పోండి అని చెప్పి నేను చెప్తాను. అంటే ఇప్పుడు వచ్చే చదివే వాళ్ళందరికీ యూత్ అంతా మీరు అదే మెసేజ్ ఇస్తారా సార్? 100%. చూస్తున్నారు కదండి, ఇంతకన్నా మనకేం కావాలి? నిజంగానే అనంతపూర్లో ఒక మనిషిలో దేవుడు ఉన్నాడు అంటే ఈ సార్ మాత్రమేనండి, ఎవ్వరు లేదు. దయచేసి మీరు ఆలోచించి కామెంట్స్ పెట్టండి. ఒక్కసారి ఇక్కడికి వస్తే జెన్యూన్ గా మీరే మీ కళ్ళతో చూస్తారండి. సార్ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ టైంలో ఆయన ఒక 10 మంది పేషెంట్లైనా చూసేవాడు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సార్ ఇలాగే సార్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది అనంతపూర్లో మంచిగా ఉండి అందరికీ ఫ్రీగా చేయాలి, అంటే ఫ్రీగా అని కాదు, వాళ్ళ తోచిన సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.